నెలకి కోటి ఇదే ఏడాదికి 1,90,00,000 జీతం తీసుకునే ఒక ఉద్యోగిని చాక్లెట్ నొక్కేశాడని చెప్పి ఉద్యోగిని తీసేసింది. ఇది పెద్ద సంచలనం సృష్టించిన అంశం. ఫోర్డ్ సంస్థ పెద్ద వివాదంలో చిక్కుంది. అమెరికాలో వెలుగులోకి వచ్చింది. బాధితుడు బయటపెట్టడంతో వచ్చింది. కెంటకీలోని లూయిస్ విల్లేలో ఉన్న ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో 60 ఏళ్ల కడ్ క్రోమ్ 11 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. చాలా లాయల్ ఎంప్లాయ్. సగటున వారానికి 60 గంటలు పనిచేసేవాడు. అయినా కూడా తప్పుడు ఆరోపణలు తన ఉద్యోగిని తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నేను కంపెనీలో 1.9 కోట్లు సంపాదిస్తున్నా. లాస్ట్ ఇయర్ ఆఫీస్ క్యాంటీన్లో సుమారు 1.14 లక్షలు ఖర్చు చేశా. ఇటీవల కంపెనీలో ఉన్నటువంటి సమయంలో షుగర్ లెవెల్స్ పడిపోతున్నట్టు అనిపించడంతో ఓ చాక్లెట్ కుకీ 186 రూపాయలు కొనుగోలు చేశాను. కొద్ది రోజుల తర్వాత సూపర్వైజర్ తను పిలిచి ఉద్యోగిని తొలగిస్తున్నానని చెప్పాడు. కారణం ఏంటని అడిగితే కుకీ దొంగిలించినందుకు జాబ్ నుంచి తీసేస్తున్నట్టు చెప్పాడు. నేను కుకీని దొంగిలించలేదని, దాన్ని కొనుగోలు చేశానని, నా దగ్గర బిల్లు ఉందని చెప్పినా కూడా బలవంతంగా ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి బయటికి పంపించేశారు. ఆ బిల్లు స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత నేను నిర్దోషిగా తేళ్లతో ఉద్యోగానికి తిరిగి రావాలని యూనియన్ ప్రతినిధులు పిలిచారంటూ బాధితుడు చెప్పుకొచ్చాడు. కానీ తను అవమానించిన చోట పని చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఉద్యోగ పట్ల ఫోర్డ్ అధికారుల తీరుని నెటిజన్లు అందరూ కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు.